సార్ చెప్పండి. ఇప్పుడు ఈ ఏపీలో దాదాపు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు వైఎస్ షర్మిలా గారు స్వీకరించబోతున్నారు. మరి రేపు వైఎస్ షర్మిలా గారు ఏదైతే ఉందో ఆమె కంటే ముందుగా ఈ వార్తలు మొత్తం ఎల్లో మీడియాలో వస్తున్నాయి. దీని వెనక చంద్రబాబు కుట్ర ఉందంటారా? చంద్రబాబు నాయుడు కుట్ర అనేది ఉండకపోవచ్చు, కానీ అయితే దీనివల్ల షర్మిలా గారి ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద కానీ జగన్ మీద కానీ ఏమాత్రం ప్రభావితం 0% కూడా చూపించలేదు కన్ఫామ్గా. ఓకే, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ ఈ తెలుగుదేశం ఏదైతే ఉందో జనసేన తోటి కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తు పెట్టుకుంది అనుకో, అప్పుడు మరి షర్మిలా గారు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంటుంది కదా, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం సాధ్యమైంది అంటారా? ఎవరు చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ సిగ్గు లేకుండా కాంగ్రెస్తో ఉన్న పార్టీలు అన్నింటితో కలుపుకొని పోటీ చేసిన సింహం సింగిల్గానే వచ్చింది. జనం ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణ పేదలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలండి 175 కాకపోయినా కనీసం 130 to 135 వరకు మాత్రం 100%గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 100%గా ఫామ్ చేస్తుంది. అది కానీ మరి ఇంకా రాబోయేది 3 నెలల్లో మన ప్రభుత్వం అన్న నారా లోకేష్ ఏదో చెప్తా ఉంటాడు. తాతగారి పార్టీ పెట్టాడు, ఏది వాళ్ళ తాతగారు కాదు నందమూరి వారి పార్టీ పెట్టాడు, వాళ్ళు ఏదో కబ్జా చేసుకున్నారు, ఆక్రమించుకున్నారు. అతని వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేడు. అతనికి రాజకీయాల్లో అన్ఫిట్ క్యాండిడేట్ అంతే. సరే, ఇంకో మాట, మీరు చూసినట్టయితే గతంలో జన్మ కమిటీలు పెట్టారు, ఒక పెన్షన్ కావాలని ఏది కావాలని వాళ్ళు సిఫార్సు చేస్తేనే, కానీ ఇవాళ అదేమీ లేకుండా వాలంటీర్ నేరుగా మీ చేతికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అది బాగుందా జన్మ కమిటీలు? ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుందా? జన్మభూమి కమిటీల్లో ఒక లబ్ధిదారుడికి కావాలని పోతే ఒక జెండా వేసుకుంటేనో లేదనుకుంటే ఫలానా చేస్తేనో మీకు ఇస్తాం తప్ప, అది కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పారదర్శకంగా ఏది ఎవరికి లంచానం లేకుండా ఇబ్బంది లేకుండా క్లియర్గా ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయి. దాని గురించి ఆ ఒక్కటే చాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాలు ఉంటారు. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఈసారి గద్దె దింపుతానికి గెలని అంటున్నాడు. అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు, కాసేపు సినిమా ఫీల్డ్ ఆ స్క్రిప్ట్ రాస్తారు, అతనికి ఏం తెలియదు. అతను వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు, కానీ అతనికి రాజకీయాలు నడిపేంత సామర్థ్యం కానీ స్టెబిలిటీ కానీ 100% లేదు అతనికి. మరి జగన్ కూడా ఎట్లా పడితే అట్లా వ్యక్తిగతంగా దూషించడం మాట్లాడతాం అట్లా చేస్తున్నాడు కదా. అదే స్క్రిప్ట్ అతనికి ఏం చేయాలో ఇక్కడ అతను మైండ్లో ఒకటి ఉంటుంది. స్క్రిప్ట్ నీ పాటు వేరే వాడు ఇది మాట్లాడటం వల్ల ఆటోమేటిక్గా అతనికి మెదడు సరిగ్గా పనిచేయదు, మాట్లాడలేడు అతను. అది అతను చెప్పండి. నారా లోకేష్ కూడా ఒక స్లోగన్ అయితే గట్టిగా చెప్తున్నాడు ఫస్ట్ గా నుంచి, సైకో పోవాలి సైకిల్ రావాలంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి సైకో అంటున్నాడు. జనం అంటలేదు కదా సైకో అని. అతను ఏదో వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ అధికారం కోసం ఆటోమేటిక్గా ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆటోమేటిక్గా గవర్నమెంట్ అంటూ కన్ఫర్మ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్గా ఈ పథకాలు 1% అయితే అమరావతిని ఏదో చేయలేదనుకుంటాడు. ఈ సంక్షేమ పథకాలు చేయాలంటే అమరావతిని కూడా చేయాలన్న కానీ కేంద్ర బడ్జెట్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అతను ఏదో అమరావతిని మర్చిపోయాడు, ఇది మర్చిపోయాడు చేయడం కానీ అది కూడా తప్పు. ఇది చేస్తున్నాడు. 3 రాజధానులు కూడా మనకి రాష్ట్రానికి అవసరమే అది.